కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన సీనియర్ నేత జీవన్ రెడ్డి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ని కలిసేందుకు బయలుదేరారు. జగిత్యాల జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు మాజీ జడ్పీ చైర్పర్సన్ వసంతతో కలిసి ఎర్రవల్లిలోని కేసీఆర్ ఇంటికి బయలుదేరారు. ఈ క్రమంలో కేసీఆర్ జీవన్ రెడ్డి భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జీవన్ రెడ్డిని పక్కన పెట్టింది. ఇప్పటి వరకు జరిగిన పంచాయతీ మున్సిపల్ ఎన్నికల్లో జీవన్ రెడ్డి వర్గానికి ఒక్క సీటు కూడా కేటాయించలేదు. దీనికి తోడు సర్కారుపై ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకత కూడా జీవన్ రెడ్డి పార్టీ మార్పుకు ఒక కారణంగా మారింది. ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడంలో రేవంత్ సర్కార్ పూర్తిగా విఫలమైందని జీవన్ రెడ్డి ఆరోపించారు. 2 ఏళ్లలో తెలంగాణ ఎంతో కోల్పోయిందని, మరో 3 ఏళ్లలో జరిగే నష్టాన్ని పూడ్చాలంటే కేసీఆర్ మళ్లీ సీఎం కావాల్సిన ఆవశ్యకత ఉందన్నారు జీవన్ రెడ్డి. నాయకులు తెలంగాణలో ఒక సీనియర్ నాయకులుగా పేరు పొంది ప్రజల మధ్య నుండి ప్రజలతోని ఎన్నోసార్లు ఎన్నుకోబడ్డ గౌరవనీయులు పెద్దలు జీవన్ రెడ్డి గారిని నిన్ననే టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు వచ్చి సాధారణంగా ఆహ్వానం పలకడం జరిగింది. పార్టీలకు మంచిది అంటే మేము వేరే పార్టీ అయినా ఏ పార్టీలో అన్యాయం జరుగుతుంటే కూడా బాధ అనిపిస్తుంటుంది. కాంగ్రెస్ పార్టీని ఎన్నోసార్లు కేసీఆర్ స్వయాన మాట్లాడి తెలంగాణ రాకముందు నుంచి కూడా మీరు వస్తే తెలంగాణకు బలం ఉంటుందని చెప్పి మాట్లాడితే కూడా తను ఒక నిబద్ధతతోని నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని చెప్పి కాంగ్రెస్ పార్టీలో ఉన్న వ్యక్తికి అన్యాయం జరుగుతుంటే మేము కూడా బాధ అనిపించింది. ఎందుకంటే దేంట్లో కూడా ఒక పెద్ద మనిషి అన్న వయసు చూడకుండా కూడా ఒక సీనియర్ నాయకునిగా నిన్నమొనొచ్చిన దొంగలకు నచ్చిన అవకాశం ఇచ్చుకుంటే కాంగ్రెస్ పార్టీ కూడా తనకు అన్యాయం బాగా చేసింది కనుక మనసు బాధతో, ఎందుకంటే తను అప్పుడప్పుడు మాట్లాడుతుంటే తన అన్ని రోజు వాట్సాప్లను చూస్తా బాధపడుతుంటే ఎంతో బాధతోని ఆవేదనతో నేను ఎన్ని రోజుల నుంచి ఉంటే ఇది నాకు వచ్చిన గౌరవం అని చెప్పి బాధపడుతున్నా మేము అందరం కూడా బాధపడ్డాం. అదేవిధంగా నిన్న కేటీఆర్ గారు ఆహ్వానం కేసీఆర్ గారితో మాట్లాడి కేటీఆర్ గారు వచ్చి ఆహ్వానించగానే వారు కూడా తప్పక నేను ఇలా తెలంగాణ కోసం ఇలా కేసీఆర్ ఎంతో చేసిన కనుక నేను కూడా అలా వంతు నా షేర్ జీవితం కేసీఆర్తో కలిసి పనిచేసి తెలంగాణకి ఇంకా ఏ అవసరాలున్నా తీర్చడానికి కోసం వస్తున్నందుకు వారికి మేము చేతులెత్తి నమస్కారం. ఎందుకంటే నాకు మొదటి నుంచి కూడా గురువుగా తను, ఎందుకంటే నేను పార్టీ రాజకీయం లేకపోయిన నుంచి కూడా నాకు గురువుగా, నాకు ఏ పని ఉన్నా నేను ఏదున్నా ఏ పార్టీలు ఉన్నా నేను వచ్చి పని చెప్తే ఏ పని అయినా చేసి పెట్టిన గురువుగా ఆయన వస్తున్నందుకు మేము అందరం స్వాగతం పలుకుతున్నాం. ఇవాళ కేసీఆర్ గారి దగ్గర అన్నను తీసుకొని పోయి ఇద్దరు కలిసి మాట్లాడదామని చెప్పి ఇద్దరు వాళ్ళ పాత అనుభవాలన్నీ కూడా చేసుకొని ఇద్దరు కలిసి పనిచేయడానికి కోసం సిద్ధమవుతుంది కనుక వారిని ఆహ్వానిస్తేందుకోసం తీసుకుపోవడానికి కోసమే. దీనిపై పూర్తి అప్డేట్ మా ప్రతినిధి సందీప్ రావు అందిస్తారు. సందీప్ రావు, చెప్పండి, జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరడానికి ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయింది. సో ఈ నేపథ్యంలో అక్కడ పరిణామాలు ఏ విధంగా ఉన్నాయి? సేపటి క్రితమే 12 గంటల ప్రాంతంలో ఇటు జిల్లా అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, జగిత్యాల మాజీ జడ్పీ చైర్మన్ వసంతతో పాటు ముఖ్య నేతల సమక్షంలో జీవన్ రెడ్డి గారు కొద్దిసేపటి క్రితమే ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కలిసేందుకు బయలుదేరారు. అయితే ఇప్పటికే నిన్ననే మనము చూసుకోవడం జరిగింది. కేటీఆర్ సమక్షంలో వారు శాలువా కప్పిన తర్వాత తాను బీఆర్ఎస్ పార్టీలో చేరడానికి సముఖంగా ఉన్నాను. కారణం 10 ఏళ్ల అభివృద్ధి మనం చూసాము. ఈ 2 నెలల్లో జరిగినటువంటి అభివృద్ధి ఎంత వ్యతిరేకం ఉందో, ప్రభుత్వం ఎంత దారుణంగా ఉన్న సిచ్యువేషన్ కూడా నేను అబ్జర్వ్ చేస్తున్నాను. ఈ క్రమంలో ఖచ్చితంగా కార్యకర్తల నిర్ణయం మేరకు మెజారిటీ కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా చెప్పడం జరిగింది. కాంగ్రెస్ పార్టీని, రేవంత్ రెడ్డిని కొట్టాలంటే, కాంగ్రెస్ పార్టీని కొట్టేటువంటి పార్టీ ఉందంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీలోనే జాయిన్ కావాలంటూ కార్యకర్తలు ఇప్పటికే సూచించారు. ఈ నేపథ్యంలో వారు నిన్ననే బీఆర్ఎస్ లో జాయిన్ అవుతున్నట్టు చెప్పడం జరిగింది. అయితే ఇవాళ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కలిసిన తర్వాత ఎప్పుడు జాయిన్ అవుతారు పెద్ద సంఖ్యలో? అంటే జీవన్ రెడ్డి అంటే ఇవాళ ఓన్లీ జగిత్యాలకే పరిమితం కాదు, జగిత్యాల అంటేనే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటేనే జీవన్ రెడ్డి అనేటువంటి విధంగా ఉండేది.
కానీ ఇప్పుడు పరిణామాలు పూర్తిగా మారిపోయాయి. జీవన్ రెడ్డి కంటూ ప్రత్యేకించి ఒక వర్గం కూడా ఉంది. ఈ నేపథ్యంలో జగిత్యాల, ధర్మపురి, కొరుట్ల, చొప్పదండి ప్రాంతాలతో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా, అలాగే వారు లాస్ట్ చివరిగా సాధ్యం వహించినటువంటి పట్టభద్రుల ఎమ్మెల్సీకి సంబంధించి 17 నియోజకవర్గాల్లో ఆయనంటూ ఒక పట్టు సాధించుకున్నారు. వాళ్ళందరి కార్యకర్తల సమక్షంలో ఇవాళ కేసీఆర్ గారు నిర్ణయించినటువంటి సమయం మేరకు భారీ సంఖ్యలో జైన్ కాబోతున్నారు. అయితే అది ఎక్కడ అనేటువంటిది ఇవాళ కేసీఆర్ గారి నిర్ణయం తర్వాత తెలవనుంది. ఇప్పుడే కొద్దిసేపటికి 9 గంటలకు వీళ్ళంతా కూడా జిల్లా అధ్యక్షులు విద్యాసాగర్ రావు, ముందట వసంత గారు వీళ్ళంతా కూడా ఉన్నారు. వారి సమక్షంలో కార్యకర్తల అభినందనల నడుమ కూడా వారు బయలుదేరినటువంటి సందర్భం. మొత్తానికి ఇవాళ సాయంత్రం వరకు ఏ రోజులో జైన్ అవుతారు, ఎంతమంది అంటే పెద్ద ఎత్తున కార్యకర్తలు అయితే తరలి రానున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ అయితే ఒక తేదీ మనకు ఫిక్స్ కావాల్సి ఉంది. వెంకటేష్. రైట్ సందీప్ రావు, థ్యాంక్ యూ.